అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మా ఫాదర్ని ఏమన్నా తీసుకురమ్మంటే ఇంకా నెక్స్ట్ టైం వద్దు అనే విధంగా తీసుకొస్తారనమాట. సో బనానాస్ కావాలి అన్నాను. నేను 1-2 డజన్లు తీసుకొస్తారేమో అనుకున్నాను, బట్ గెల తీసుకొచ్చి పక్కన పెట్టారనమాట. అవి తిన్నాము చాలా వరకు, బట్ కొన్ని అయితే ఉండిపోయాయి. ఏం చేయాలని ఆలోచిస్తూ ఇలా బనానా కుల్ఫీ చేశాను అనమాట. దీనికోసం ఇవి చక్కెరకేళి అరటిపళ్ళు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. వీటన్నిటిని తీసుకుని నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని బౌల్లో వేసుకున్నాను. దీన్ని అయితే మనం 2 to 3 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. సో ఈ కుల్ఫీ కోసం ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. బనానాస్ని చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని 2 to 3 hours మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం కుల్ఫీ కోసం బేస్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం ఏం చేయాలంటే ఒక గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో పాలైతే పోసుకోవాలన్నమాట. ఇవైతే చల్లార్చిన పాలే, సో అందుకని ఎక్కువసేపు బాయిల్ అవ్వవసరం లేదు. ఇలా చల్లార్చిన పాలు వేసుకోవాలి. అది బాయిల్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఒక గుప్పెడు బాదం పప్పులు, అలాగే కొన్ని జీడిపప్పులు ఇలా మిక్సీలో పౌడర్ కింద చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ పాలు అనేవి కొంచెం 3/4 వరకు బాయిల్ అవ్వాలండి. అయిన తర్వాత మనం ఆల్రెడీ పౌడర్ చేసుకున్నాం కదా జీడిపప్పు బాదం పప్పు పౌడర్ని, ఆ పౌడర్ని దీనిలో వేసుకొని ఇంకొంచెం సేపు బాయిల్ అవ్వాలన్నమాట. ఆ జీడిపప్పు నేను పలుకులుగానే పౌడర్ చేశానండి. మనం ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు ఆ పలుకులు నోటికి తగిలితే చాలా ఎమ్మీగా ఉంటుంది. నాకైతే అలా ఇష్టం. మీకు వద్దు అనుకుంటే కంప్లీట్ పౌడర్ కింద మెత్తగా చేసుకోవచ్చు, బట్ నేనైతే కొంచెం పలుకుల కింద చేశాను. సో ఇప్పుడే నేను షుగర్ వేసేసానండి. షుగర్ అనేది దీనిలో కొంచెం ఎక్కువే పడుతుంది. మీకు తగ్గట్టు మీకు కావాల్సినంత షుగర్ని దీంట్లో యాడ్ చేసుకోండి. షుగర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వాటర్లో కానీ పాలల్లో కానీ కలుపుకుని దీనిలో వేసేసుకోవాలన్నమాట షుగర్ కరిగిన తర్వాత. సో ఎందుకు కస్టర్డ్ వేస్తున్నానంటే కొంచెం కన్సిస్టెన్సీ అనేది థిక్గా వస్తుంది. సో చూసారు కదండి, ఇలా వీడియో చూసిన విధంగా థిక్ కన్సిస్టెన్సీ అనేది వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది కంప్లీట్గా కూల్ అయిపోవాలన్నమాట. చూసారు కదా, ఇది చక్కగా కూల్ అయిపోయిందండి. సో దీన్ని మనం పక్కన పెట్టేసుకుని మనం ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బనానా పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి తీసేసుకుని మిక్సీ జార్లో వాటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో ఈ బనానాస్ని కూడా చక్కగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న బాదం జీడిపప్పు కస్టర్డ్ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా మిక్సీలో వేసుకుని ఒక తిప్పుకోవాలన్నమాట. కొంచెం లూజ్ అవుతుంది అలా మిక్సీలో వేయడం వల్ల. సో ఈ రెండింటిని కూడా కలిపేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దీనిలో నేను వెనీలా ఎసెన్స్ అనేది యాడ్ చేశాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, స్కిప్ చేసేయచ్చు. సో ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. దీనిలో షుగర్ అనేది కొంచెం నార్మల్ దాని మీద ఎక్కువే పడుతుంది. ఒకసారి మీరు చూసుకుని చెక్ చేసుకొని వేసుకోండి మీరు దాన్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు. సో ఇలా బౌల్లోకి తీసుకుని మొత్తం కలుపుకుని దీని మీద చాక్లెట్ పౌడర్ కానీ, లేదా చాక్లెట్ చిన్న పీసెస్ కానీ, లేదా టూటీ ఫ్రూటీ కానీ, జామ్ కానీ ఏదైనా మనకి ఇష్టం అనమాట. మనకి ఇష్టమైంది అలా పైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే చాక్లెట్ పౌడర్ ఉంటుంది కదా అది స్ప్రింకిల్ చేసిన తర్వాత దీన్ని మనం బాక్స్లో పెట్టుకున్న దీన్ని మనం ఒక కవర్తో, పాలిథిన్ కవర్ ఉంటుంది కదా అదన్నా పర్వాలేదండి. సో నా దగ్గర అదే అవైలబిలిటీగా ఉంది. సో దాన్నే ఇలా పైన కవర్తో కప్పేసి మూత పెట్టి డీప్లో పెట్టేసేయాలి. దీన్ని నేను నైట్ ప్రిపేర్ చేశానండి. సో నైట్ ప్రిపేర్ చేసి నైట్ అంతా నేను ఫ్రిడ్జ్లో ఉంచేసి మార్నింగ్ తీసాను. ఆఫ్టర్నూన్ తిన్నామన్నమాట మేము. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. నేను ఎందుకు ఇంట్లో చేసిన ఐస్ క్రీమ్స్ ప్రిఫర్ చేస్తాను అంటే, చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు దానిలో ప్రిజర్వేటివ్స్ అని ఏవో యాడ్ చేస్తూ ఉంటాడు. బట్ హోమ్మేడే కదండి. ఎంత మనం హెల్తీగా చేసుకుంటే పిల్లలు అంత ఇష్టంగా తింటారు. బయట పెట్టేదానికన్నా ఇంట్లో చేసి పెట్టడం చాలా బెటర్ నా ఒపీనియన్. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీ పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్స్ అనేవి పిల్లలకి చాలా ఇష్టం. మనకు కూడా తినాలనిపిస్తుంది. ఈ వేడిలో చల్లగా ఏమన్నా తినాలనిపిస్తుంది. ఇలా ఇంట్లో చేసుకునే ఐస్ క్రీమ్ అయితే హెల్తీగా కూడా ఉంటుంది. మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. పిల్లలకు కూడా ఈజీగా ఇవ్వచ్చు అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్.